చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని రోజు ఎంపిక చేశారు. 3 ఏళ్ల పాటు నూతన కార్యవర్గం అనేది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి సేవలు అందించబోతోంది. ఈ క్రికెట్ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా కేశినేని చిన్ని, అలాగే సెక్రటరీగా సానా సతీష్ గారు. సో ఇద్దరు కూడా సెలెక్ట్ అయ్యారు యునానిమస్గా. సార్ కంగ్రాట్స్ ఫస్ట్ మీకు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ చాలా వరకు ఎదురు చూస్తుంది మంచి ప్లేయర్స్ని తీసుకురావాలని. ఈ 3 ఏళ్ళు మీరు బాగా చేస్తారని మేము కోరుకుంటున్నాం. సార్ దీంట్లో ప్రధానంగా ఈ 3 ఏళ్ళు ఏం చేయబోతున్నారు, మీ ప్లానింగ్ ఏంటి? 3 ఏళ్ళు అంటే ఇప్పుడు కొత్త తరహాగా ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే ఒక డిఫరెంట్ అనలిస్ట్ కోచ్స్ని బయట నుంచి తీసుకురావాలని చెప్పి ఆలోచన జరుగుతుంది. ఈ ఆలోచన ప్రకారం ఏమవుతుందంటే ప్రతి జిల్లాలోనూ కూడా వచ్చే నెలలో స్పీడ్ బౌలింగ్ టెస్ట్ పెడుతున్నాం. యాక్చువల్గా రూరల్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా వచ్చి స్పీడ్ బౌలింగ్ మిషన్స్ పెట్టి యాక్చువల్లీ ఎవరు ఎంత స్పీడ్ వేయగలరు అన్న దాని మీద టెస్ట్. ఇవన్నీ అంటే కొత్త తరహాలో చేసి విలేజ్ నుంచి క్రికెటర్స్ని తీసుకురావాలన్నది మా ఆలోచన. ఫస్ట్ 28వ తారీఖు నుంచి అది పేపర్ యాడ్ ఇచ్చి ప్రతి విలేజ్లో ఉన్న వాళ్ళు కూడా వచ్చి ఆ జిల్లా హెడ్ క్వార్టర్స్లో స్పీడ్ బౌలింగ్ టెస్ట్ అటెండ్ అవ్వచ్చు. ఇలాగా విప్లవాత్మకంగా ఇదివరకు విధానంగా కాకుండా సెలక్షన్కి రావాలి ఇలా అని కాకుండా ఇప్పుడు అక్కడి నుంచి ఎవరన్నా 135 కిలోమీటర్ 140 కిలోమీటర్ స్పీడ్ వేయగలిగే వాళ్ళు ఎవరన్నా కనిపించారనుకో వాళ్ళకి సెపరేట్ సెషన్ ఇచ్చి టీంలోకి తీసుకురావటం, ఇటువంటి కొత్త ఆలోచనలతో మేము ముందుకెళ్తున్నామండి. అడిగిందా సార్, రంజీ విషయంలో ఆంధ్రప్రదేశ్ ఏపీ రంజీ టీం పర్ఫార్మెన్స్ చాలా పూర్గా ఉంది గతంతో పోలిస్తే అని బయట వాదన పెడుతుంది. బేసిక్గా అందరూ కూడా ఇంటర్నేషనల్కి ఒకళ్ళిద్దరు ప్లేయర్లు అన్న కదా, రంజీలో కూడా పర్ఫార్మెన్స్ చూపించాలి అనేది కోరుకుంటున్నారు. అండి మన ఇవాళ ఇండియాకి ఆడిన వాళ్ళు రంజీ మన ముగ్గురు ఉన్నారు మన రంజీ టీంలో. అంచేత మన రంజీ టీము తక్కువగా ఉన్నదని తప్పు. నితీష్ రెడ్డి ఉన్నారు, భరత్ ఉన్నారు అండ్ విహారీ ఉన్నారు. అంచేత రంజీ టీం ఈసారి కూడా బాగా పెర్ఫామ్ చేసింది. అంటే మేము ఆశించినంత పెర్ఫామ్ చేయలేదు కానీ చాలా బాగా పెర్ఫామ్ చేశారు. ఈసారి ఇంకా బాగా పెర్ఫామ్ చేస్తారని చెప్పేసి మోర్ యంగ్స్టర్స్ని తీసుకొస్తున్నాం. ఎందుకంటే వీ లుకింగ్ ఫర్ ద ఫ్యూచర్ టీమ్. డిస్ట్రిక్ట్కి సంబంధించి అండ్ చాలా 3 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి సార్. 3 డిస్ట్రిక్ట్స్లో కూడా చాలా ఘోరంగా ఉంది పరిస్థితి. ఆ ప్లేయర్స్ కనీసం స్టేట్కి ఆడలేని పరిస్థితిలో ఉన్నారు. అంటే ఇక్కడ ఎక్కడ ప్రాబ్లం ఉంటుంది? ఎందుకంటే మీరు 1 ఇయర్ ఆల్రెడీ చేస్తున్నారు కదా, ప్రాబ్లం ఏం గుర్తించారు వాళ్ళు? అంటే జిల్లా స్థాయిలో కోచ్లు బాగుండాలండి. ఫస్ట్ థింగ్ అంటే జిల్లా స్థాయిలో కోచ్లు బాగుండాలి. జిల్లా స్థాయిలో ఆ డెడికేషన్ ఉండాలి. ఆ జిల్లా స్థాయిలో ఆ డెడికేషన్ లేకుండా మనం మేము స్టేట్ స్థాయిలో చేసినా కూడా ఇది ఉండదు. కానీ ఇప్పుడు మేము జిల్లా స్థాయిలో కూడా ఫోకస్ చేసి ఒక్కొక్కటి మేము ముందుకు తీసుకెళ్తామని చెప్పి. అమరావతి ఇంటర్నేషనల్ స్టేడియం కడతామంటున్నారు కదండి, ఆల్రెడీ మంగళగిరిలో ఒకటి ఉంది కదా, సో దాన్ని ఏం చేయబోతున్నారు? మంగళగిరి అకాడమీ కింద ఉండిపోద్దండి. అమరావతిలో మాత్రం ఇంటర్నేషనల్ స్టేడియం కడతాం. థ్యాంక్ యూ సార్. సో ఇది సానా సతీష్ చెప్తున్నారు, సెక్రటరీ. వాస్తవంగా 1 ఇయర్ పాటు అంటే గతంలో ఉన్న ఏదైతే కమిటీ ఉందో ఆ కమిటీ నుంచి కంటిన్యూగా 1 ఇయర్ పాటు వీళ్ళే ఇప్పుడు ఎంపీ కేశినేని చిన్ని, అలాగే మరొక ఎంపీగా ఉన్న సానా సతీష్, వీళ్ళు 1 ఇయర్ టర్మ్ అయిపోయింది, అంటే 3 ఇయర్స్ టర్మ్ అయిపోయింది. సో ఇప్పుడు కొత్త బాడీని అనుకున్నారు. ఆ కొత్త బాడీలో కూడా 3 ఏళ్ల పాటు ఎంపీ కేశినేని చిన్ని ప్రెసిడెంట్గా, అలాగే సానా సతీష్ సెక్రటరీగా ఉండబోతున్నారు. మొత్తం మీద 32 మంది ఓవరాల్గా ఈ కమిటీలో ఉండబోతున్నారు. రాబోయే 3 ఏళ్ళు చాలా కీలకంగా మారబోతుంది. ఇప్పటికే ఇంటర్నేషనల్ క్రికెట్లో ఆంధ్రప్రదేశ్ నుంచి 2-3 ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ రంజీస్లో ఇంకా మరింత పర్ఫార్మెన్స్ చేయాల్సిన అవసరం ఉంది. దానిపైన కూడా దృష్టి పెడతామంటున్నారు. దీంతోపాటు స్పెషల్గా డిస్టిక్కి సంబంధించిన ఏవైతే కీలకమైన ఏవైతే కృష్ణాకి సంబంధించిన క్రికెట్ అసోసియేషన్ ఉందో దాంతోపాటు మరొక 2-3 అసోసియేషన్ ఉన్నాయి. అసోసియేషన్ల పైన కూడా ప్రత్యేకమైన దృష్టి సారించాలి అనేది అందరూ ఆటగాళ్ళు కోరుకున్న నేపథ్యంలో దానిపైన ఖచ్చితంగా దృష్టి సారిస్తామని చెప్తున్నారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ అయితే ఉన్నత స్థానానికి తీసుకువెళ్తామని చెప్పి సానా సతీష్ సెక్రటరీ చెప్తున్నారు. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.